గజగజ వణికిస్తోంది. కాదు కాదు, చంపేస్తోంది అంటే బాగుంటుందేమో. దుప్పట్లు కప్పుకున్నా, చలి మంటలు కాగుతున్నా, స్వెటర్స్ వేసుకున్నా చలి మాత్రం ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా ఎందుకిలా జరుగుతోంది? గతంలో లేని విధంగా ఈసారి చలి తీవ్రత ఎందుకు పెరిగినట్లు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మదిని తొలిచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. పొద్దస్తమానం ఎండ తీవ్రత ఉంటుండగా సాయంత్రం చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తర ఈశాన్య దిశ గాలుల ప్రభావంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక సాయంత్రం అయిందంటే చాలు, చల్లని గాలులకు జనాలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. గజగజ వణికించే చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు. తలపాగాలు, స్వెటర్లు లేనిదే బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. వాతావరణంలోని మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితంతో పోలిస్తే స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం వేళ శివార్లలో మంచు అధికంగా కురుస్తోంది. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు చాలా ఏరియాల్లో ఇదే పరిస్థితి. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రాకపోకలపైన మంచు ప్రభావం పడుతోంది. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న చలిగాలుల కారణంగా చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండగా పగటిపూట ఎండ తీక్షణంగా ఉంటుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇటు దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చలి మరింతగా పెరిగింది. దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. జమ్మూ కాశ్మీర్ నుండి బీహార్, పంజాబ్ వరకు, హర్యానా నుండి తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చలి తీవ్రత మరింతగా పెరిగింది. హిమాచల్లోని కుకుమ్సేరిలో ఉష్ణోగ్రతలు -7.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. పహల్గాంలో -6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో రోజంతా చలిగాలులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. ఇది సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పొగమంచు ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దీని ప్రభావంతో మధ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్లోని దక్షిణ భాగంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా దిగజారే అవకాశాలున్నాయి. ఇటు ఎత్తైన పర్వత శిఖరాలపై మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ లోయ తీవ్రమైన చలిలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్ లో పొగమంచు కారణంగా రైలు, విమానాల సర్వీసులు దెబ్బతింటున్నాయి. ఇక ఏజెన్సీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్యంలో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తున్నాయి. గిరిజన పల్లెల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో లైట్లు వేసుకుని వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి పగలు లేకుండా చలి వేస్తుండటంతో రాత్రి వేళల్లో తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. దీంతో మన్యం వాసులు చలిమంటలు కాగుతూ ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనం ముందు, వెనుక రేడియం స్టిక్కర్ అంటించుకోవాలని, సిగ్నల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సలహాలు ఇస్తున్నారు. ముందున్న వాహనాలు కనిపించవు కాబట్టి గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లొద్దని, లో బీమ్ లైట్లు వాడాలని, పొగమంచు ఉన్నప్పుడు ఫాగ్ లైట్లు వాడడం వల్ల 25 మీటర్లు స్పష్టంగా చూడొచ్చని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, ప్రయాగ్రాజ్ లో చలి తీవ్రత చాలా పెరిగింది. చలి తీవ్రంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకు ఘజియాబాద్, ప్రయాగ్రాజ్ లో, ఈ నెల 6 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక వారణాసిలో పాఠశాల సమయాలను మార్చారు. జనవరి 2 నుంచి 6 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. మొన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం చలి వణికిస్తోంది. చలి గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పివేయడంతో బయటకు రావాలంటేనే ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి మనిషిని పరోక్షంగా ఆర్థికంగా దెబ్బతీస్తోంది. కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళు సరైన టైంకు నిద్ర లేవక చలికి వణుకుతూ పనులకు కూడా పోవడం లేని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు, వాహనాలపై వెళ్తున్నప్పుడు మంచు కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 100 మంది చనిపోయారు. ఇదంతా కూడా చలి, మంచు దుప్పటి కారణంగానే జరిగాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతుండటంతో ఇటు ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. గత 10 రోజులుగా చలిగాలుల ప్రభావం ఎక్కువ కావడంతో ఇటు పల్లె, పట్టణ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకొని వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో పాటు ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సీజన్ లో వచ్చే జ్వరం, జలుబు, దగ్గుతో ఇతర ఫ్లూల కారణంగా దవాఖానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చలి బారిన పడకుండా స్వెటర్లు తొడిగించాలని, వేడి నీటితో స్నానం చేయించాలని, దూర ప్రయాణాలు తగ్గించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధ వ్యాధులున్నవారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ జోలికి వెళ్లొద్దని, చలికాలంలో ఎక్కువగా తిరిగితే రక్తనాళాలు గడ్డకట్టి గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని, బీపీ, షుగర్ ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలని, చల్లగాలి తగలకుండా చూసుకోవాలని, చర్మం పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులను వాడాలని డాక్టర్లు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా హాస్పిటళ్లు జలుబు, జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. చలి పంజా విసురుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, వీలైనంత మేరకు ఉదయం, సాయంత్రం ఆరుబయట తిరగొద్దని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వాతావరణంలో మార్పులతో 3-4 రోజుల నుంచి వణికిస్తున్న చలి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కరోనాలో కొత్త వేరియంట్ JN.1 కారణంగా కేసులు పెరుగుతున్నాయని, మాస్కులు ధరించి అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. చలితో వచ్చిన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా తాజా వ్యాప్తి కారణంగా 10 ఏళ్ల లోపు వారు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఇక్రిసాట్ పరిశోధనల్లో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాతావరణంలో మార్పులు చీడపీడలకు కారణమవుతోందట. అంతర్జాతీయ స్థాయిలో పంటల దిగుబడి, సాగు విధానాలు, వాతావరణంలో మార్పులు వంటి అనేక అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేసింది. ప్రతి ఏటా కలుగుతున్న మార్పులు దిగుబడిని తగ్గించడమే కాకుండా చీడపీడల తీవ్రతను పెంచుతున్నట్టు తేలింది. ఆహార ఉత్పత్తులు, ఆహార భద్రత సాధించడమే లక్ష్యంగా అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ మార్పుల ప్రభావం కీలకంగా మారనుంది.
వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం నానాటికి పెరుగుతోంది. ఓవైపు జనాభా పెరుగుతుంటే మరోవైపు పంటల విస్తీర్ణం తగ్గుతోంది. ఈ ఎఫెక్ట్ కూడా వాతావరణంలో మార్పులకు కారణమవుతోంది. అందుకే చలికాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు ఇలా మార్పులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు మనుషులే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకుంటున్న కొన్ని రకాల చర్యల వల్లే ప్రకృతిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలోనూ చేంజెస్ వస్తున్నాయి. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తి, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్తగా గ్లోబల్ వార్మింగ్ సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మితిమీరిన మనిషి కార్యకలాపాల వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భూతాపం కట్టు తప్పుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెను విపత్తులు తప్పవని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. బొగ్గు, గ్యాస్, ఆయిల్ దహనంతో వెలువడే వివిధ రకాల వాయువుల ఉద్గారాల కారణంగా భూతాపంతో పాటు వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. 2021 ఆగస్టులో ఐపీసీసీ నివేదిక పెరుగుతున్న ఉద్గారాల నిరంతర విడుదలతో భూలోకం మీద జీవనం చేయి దాటిపోతుందని హెచ్చరిస్తూ పరిస్థితిని కోడ్ రెడ్ గా అభివర్ణించింది. సో పెను విపత్తులు రాకముందే ప్రపంచ దేశాలు మేల్కోకపోతే ప్రమాదం ముంగిట్లోనే పొంచి ఉంది.